ఏంటది? అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు సార్ ఈ టీము. ఎక్కడ వచ్చింది జాబ్ మీకు? బెంగళూరు సార్, మణిపాల్లో. మణిపాల్‌లోనా? ఏ ఆ, డిపార్ట్‌మెంటు? అది వాళ్ళు చెప్పేసి, అది నేనేం చెప్పానంటే నాకు ఫైనాన్స్ అని చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే ఫైనాన్స్ లో వేకెన్సీ లేవు, ఎంఎంలో ఎండ్ యూజర్ కి చొప్పిస్తారా అని అడిగారు సార్. ఎంఎంలో వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, మేమే ట్రైనింగ్ ఇస్తాము, 1 వీక్ మీరు ఎండ్ యూజర్స్ కి చెప్పియాలా, 1 మంత్ ఒక లొకేషన్ కి వేస్తాం పోయి ఎండ్ యూజర్ కి చెప్పియాలా అని చెప్పారు సార్. ఎఫ్ఐసిఓనే కదా? లేదు సార్, ఎంఎంలోకి వేసారు సార్ వాళ్ళు. అదే పర్చేజ్ టీమ్ లో ఒకసారి 1 వీక్స్ నేర్చుకోండి, అంతా నేర్చుకొని వాళ్ళు నేర్పించి ఎంఎంకి చెప్పి చేస్తారంట సార్. ఓకే. అంటే మీకు నాలెడ్జ్ అంటే ఎఫ్ఐ బేస్డ్ నాలెడ్జ్ చూసి తీసుకుంటున్నారు మిమ్మల్ని. అవును సార్, అదే ఎఫ్ఐలో ఉంటే ఆ! మూవ్ చేస్తాము, ఎఫ్ఐలో లేవు ప్రస్తుతానికి, దీంట్లో ఉన్నాయి, దీంట్లో చేస్తానండి అని చెప్పారు సార్ వాళ్ళు. ఎండ్ యూజర్‌గా తీసుకున్నారా? లేదు సార్, అది సపోర్టింగ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది అక్కడ, ఎండ్ యూజర్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పించేదంట సార్. ఓకే. ఓకే. ఎంత ప్యాకేజ్ ఇచ్చారు? ఆ ప్యాకేజ్ ఇంకా ఆఫర్ లెటర్ రిలీజ్ చేయలేదు సార్ వాళ్ళు, 1 వీక్ అంతే. ఇంకా హ్మ్. ఆఫర్ లెటర్ ఏం చేయలేదు. 1 వీక్ ఇంకా ట్రైనింగ్ తీసుకుంటున్నారు సార్ ఇక్కడ మళ్ళీ హాస్పిటల్లోనే. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. ఓకే. ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్‌లు చేశారు? ఇంటర్వ్యూ 3 రౌండ్స్ చేస్తారు సార్. 3 రౌండ్స్ చేశారా? ఎస్ సార్. ప్యాకేజ్ ఏమైనా చెప్పారా మరి మీకు? ప్యాకేజ్ వాళ్ళు 25 చెప్పారు సార్, అంతా పేఫ్ అంతా 25,000 కట్ చెప్పారా? అయ్యి చెప్పారు. బట్ ఇంకా ఆఫర్ లెటర్ రిలీజ్ చేయలేదు, వాళ్ళు ఇంకా రిలీజ్ చేస్తారంట సార్. ట్రైనింగ్ వాళ్ళే ఇస్తున్నారు, ఆల్రెడీ 1 వీక్ ఇంకా ట్రైనింగ్ లో ఉన్నారు సార్. ఇప్పుడు మీకు ఈజీగా ఉందా మన క్లాసెస్ విన్న తర్వాత అవి వినటం వల్ల? ఎస్ సార్, అది ఎఫ్ఐ చేశాను కదా, హ్మ్. ఫుల్ ఈజీ ఉంది సార్. ఎఫ్ఐలో చాలా ఇంట్రెస్ట్ ఉంది అదనమాట. బట్ వీళ్ళు ఇలా చెప్పారు ఇక్కడ, ఎఫ్ఐలో ఉంటే మూవ్ చేస్తాము, ఎఫ్ఐలో లేవు అందువరకు దీంట్లో చేస్తానండి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కి మాకు హెల్ప్ చేస్తానండి హ్మ్. అని చెప్పారు. సో 1 మంత్ ఒక్కొక్క లొకేషన్ కి వేస్తారంట సార్. చెన్నై, ముంబై అలా 1 మంత్ లొకేషన్ చేంజ్ చేస్తుంటారంట సార్. ఆహా! ఎండ్ యూజర్స్ కి చూపించేదంట సార్ పేసి. ఏంటి కంపెనీ ఏం చెప్పారు మీరు? సార్ ఏ కంపెనీ? అది మణిపాల్ హాస్పిటల్ సార్. ఓకే. మణిపాల్ హాస్పిటల్స్‌లో అంటే వాళ్ళ దగ్గర ఎస్ఏపీ ఇంప్లిమెంట్ చేస్తున్నారైతే. సార్ చెప్పి చేస్తున్నారు సార్ వాళ్ళది. వెరీ గుడ్. వెరీ గుడ్. మన క్లాసెస్ మీకు ఎట్లా మీరు వీడియో బేస్డ్ లెర్నింగా? ఎస్ సార్, వీడియో బేస్డ్ లెర్నింగ్ సార్. ఫస్ట్ నేను మీ వీడియోస్ చూసి ఫస్ట్ నేర్చుకునేసాను సార్ వీడియోస్, దాని అర్థము. ఆ! బట్ అవి ఆర్డర్ వైజ్ లేవు కదా, ఆ! అందుకే మళ్ళీ అమౌంట్ పే చేశాను సార్. మీకు ఆ! చేసిన తర్వాత వీడియోస్ నోట్స్ ఇచ్చారు కదా, ఆ! దాంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను సార్. సార్ మళ్ళీ అదే కన్సల్టెంట్కి ట్రై చేద్దాం అనుకుంటున్నాను సార్. అది వేరే ఎక్స్పీరియన్స్ లేకపోయింది కదా, దీంట్లోనే మండిపాల్లోనే చూపించి ఫేక్ ఎక్స్పీరియన్స్ మీద దీని మీద కొంచెము ఇంకా 6 months పైన ఇంకా కన్సల్టెంట్కి ట్రై చేద్దామని చేస్తున్నా సార్. ఓకే. ఓకే. ఎలా ఉన్నాయి బట్ వీడియోస్ మీకు? అర్థమైందా కంటెంట్ అంతా? ఎస్ సార్, ఒకసారి చూసానంటే ఇంకా మళ్ళీ దాన్ని చూసే పనే ఉండదు సార్. అట్లే మైండ్లో కుసుకుంటూ అట్లే మైండ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ దాన్ని వీడియోస్ మళ్ళీ చూసే పనే లేదు. నేను డైరెక్ట్ మీ వీడియోస్ లిజనింగ్ లోనే నేను అప్లై చేసేస్తాను సార్. మీ వీడియోస్ ఉంటది కదా, హ్మ్. అదే ల్యాప్టాప్ లో నార్మల్ గా మినిమైజ్ చేసేది వీడియో, మీ వాయిస్ ఇన్పుచ్చుకుంటూ కాన్ఫిగరేషన్స్ అట్లా చేసేసేది సార్. మీరు చెప్తుంటారు కదా వాళ్ళకి, ఇలా హ్మ్. పోవాలి అలా పోవాలి ఇలా చెయ్యి అది చేయాలి అని, అలాగే రీజనింగ్ లోనే వీడియోస్ ఓపెన్ చేసి అలాగే చేస్తాంటి సార్. అప్పటికప్పుడు క్లియర్ చేసేస్తా అంటే. హుహు. మళ్ళీ ఇంకొకటి సార్, వాళ్ళు కిమ్సిస్ అని అది స్టార్ట్అప్ కంపెనీ సార్. హ్మ్. అథవా ఫైనాన్స్ లో ఎవరు లేరు. అథవా ఏం చెప్పారంటే, అథవా వాళ్ళు 1 hour మార్నింగ్ 1 hour స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి క్లాసెస్ చెయ్యి, హ్మ్. 6,000 ఇస్తాను అని చెప్పారు సార్. అది మార్నింగ్ చేస్తున్నా సార్. మీ వీడియోస్ చూసే మీరు ఎలా చేస్తారు నేను అలాగే చేస్తున్నా సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. మీరు ఎలా చెప్తారో ప్రింట్ నేను అలాగే ఫాలో అవుతున్నా సార్. మీరు ఎలా చెప్తారో అలాగే ప్రింట్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, బాగుంది అని చెప్పారు సార్. హుహు. మేమంతా మీతోనే ఫాలో అయిపోతున్నా సార్ ఫుల్. మీరు ఎలా చేస్తారో అలాగే. ఓకే. ఓకే. అంతా మీ సపోర్ట్ సార్. ఓకే. ఓకే. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. సార్ ఫస్ట్ అంటే ఎస్ఏపి అంటేనే ఎలా ఉంటది, అసలు నాకు జీరో నాలెడ్జ్ అనమాట సార్. ఇప్పుడైతే నేనే ఇప్పుడు 9 members ఉన్నారు, వాళ్ళకే చెప్పిస్తున్నా సార్. అలా ఇది అయిపోయాను అనమాట సార్. ఆ! ఊరికే మీ వీడియోస్ చూస్తుంటే అట్లా మైండ్ అలాగే కూర్చుంటది సార్, అలా అంత బాగుంటది సార్. ఓకే. ఓకే. మళ్ళా సెకండ్ టైం ఆ వీడియో ఓపెన్ చేసి చూసే పనే లేదు. అంతే, ఒకసారి చూసామంటే ఇంకంతే.
మళ్ళా దాన్ని ఓపెన్ చేసే పని లేదు, అట్లా మైండ్ లో కూకునేస్తుంది. ఉమ్, మీ ఏరియాలో మీరు ఎలా చేస్తున్నారు, వేలో చేస్తున్నారు, నేను అదే వేలోనే మిమ్మల్ని ఫాలో అవుతున్నా సార్ సేమ్. ఉహు, వాళ్ళు చెప్పారు, స్టూడెంట్స్ అంతా ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్, మళ్ళీ అథవా ఉమ్, సార్ బాగుంది పర్లేదు అని చెప్పారు వాళ్ళు. అది 8,000 ఇస్తాను, మార్నింగ్ క్లాసెస్ చేసుకో, అక్కడే పోతా మణిపాల్లో పోతా 1 అవర్ చేసుకో అని చెప్పారు సార్. ఉహు. ఎక్కడ మీది, ఏ ఊరు మీది? మా బెంగళూరు సార్. బెంగళూరు అంటే బెంగళూరు కదా, కర్ణాటక? కర్ణాటక మరి సార్. తెలుగు మాట్లాడుతున్నారు? తెలుగు వచ్చు సార్. తెలుగు కూడా వచ్చా మీకు? ఎస్ సార్, ఆంధ్ర బార్డర్. ఆంధ్ర బోర్డర్. ఓకే, మీ పేరేంటి చెప్పారు? మనోహర్ సార్. మనోహర్ గారు. ఓకే ఓకే. ఎస్ సార్, మీరు మీ దగ్గర తీసుకున్నారు సార్ వీడియోస్ 1 month బ్యాక్ అంతే సార్ అయింది. ఉహు, చాలా కూడా లేదు సార్, కరెక్ట్ గా నేను 3 months చదివాను అంతే సార్. ఓకే ఓకే. 3 months లోనే జాబ్ కొట్టేశాను. వెరీ అదే గుడ్. సార్, కన్సల్టెంట్కి అయితే గన కొట్టగల నమ్మకం ఉంది సార్, బట్ కాకపోతే ఎక్స్పీరియన్స్ లేదు కదా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం భయం అవుతుంది అంతే సార్. ఓకే ఓకే. దానికోసం ఇలా పోతున్నా, లేదంటే ఉహు, దాన్ని 3 months 2 months లో కొట్టేస్తాను సార్ కావాలంటే. అదేలేండి, అవును. థియరీ అంతా కొట్టేస్తాను సార్. మొన్న అది దీంట్లో క్యాప్ జెమినీలో వచ్చేది సార్. ఉమ్, క్యాప్ జెమినీలో అంత ఇంటర్వ్యూ నార్మల్ మీరు ఎలా చెప్పారో అలాగే ప్రిపేర్ అయ్యి అంత నార్మల్ గా థియరీ అంతా క్లియర్ చేశాను సార్. బట్ కాకపోతే వాళ్ళు ఏం అడిగారు అంటే రియల్ టైమ్ సినారియోస్ అడిగేశారు సార్. ఫేక్ ఉమ్, ఎక్స్పీరియన్స్ కదా, రియల్ టైమ్ సినారియోస్ నాకు తెలియదు, దాంట్లో దొరికిపోయాను సార్. ఉహు. లేకపోతే క్యాప్ జెమినీలోనే 10 days బ్యాక్ వచ్చేది అనమాట సార్. ఓకే ఓకే. అందుకే రియల్ టైమ్ లో ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎలా ఉంటది అని సినారియోస్, ఉమ్, దానికోసము కొంచెం వెయిట్ చేస్తున్నాను అంతే సార్. ఓకే ఓకే. థ్యాంక్స్ సార్, మీ సపోర్ట్ సార్ అంతా. అదేం లేదు, పర్లేదండి. జీరో నాలెడ్జ్ ఉన్నా సార్, నేను ఎస్ఏపి అంటేనే తెలియదు సార్ నాకు. ఉమ్, అలా అసలు మీ వీడియోస్ చూస్తుంటే భోజనం కూడా మర్చిపోతాను సార్, తినడము. శనివారం బనారం సండే ఏమన్నా వచ్చేదంటే ఇంకేం మూవీ చూస్తారు కదా సార్, అలా చూస్తూనే ఉండిపోయేది వీడియోస్ డే ఫుల్. ఓకే ఓకే ఓకే. డే ఫుల్ చూసేది, డే ఫుల్ చదివేది అనమాట. బోరింగ్ గా రాదు సార్ మీ వీడియోస్ చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది, అలా ఉంటది అనమాట క్లాసెస్. ఉహు, ఓకే ఓకే. అసలు బోరింగ్ గా ఉండదు సార్, చూస్తుంటే ఉమ్, ఇంకా చూద్దాం ఇంతనా, ఇంకా ఉండాలి కదా, ఇంకా క్లాసెస్ చూద్దాము, ఇంకా ఏమేమి చెప్తారు అని క్యూరియాసిటీ సార్. ఈ టాపిక్ అయిపోయింది, ఇంకేవ టాపిక్ చెప్తారు అన్నట్లా ఓకే ఓకే. సరే, క్యూరియాసిటీ. అలా మీ ఉండదు సార్ నెంబర్ మీ నేను సేవ్ క్లాసెస్. చేసుకుంటాను. మీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటాను. సార్. ఓకేనా? ఎప్పుడైనా ఓకే సార్. వీలుంటే కనుక ఒకసారి మా గ్రూప్ లో కూడా రండి. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. ఎంత మీకు 6 lakhs ప్యాకేజా? వాళ్ళు 25 చెప్పారు సార్, ఇంకా ఆఫర్ లెటర్ రిలీజ్ చేయలేదు. అతను మేనేజర్ మాట్లాడాను సార్, ఎలా ఉంటది అంటే 25 వస్తాయి టేక్ హోమ్ అని చెప్పారు సార్. ఓకే ఓకే. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. బాయ్. ఓకే, థ్యాంక్ యూ సార్.